హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే స్పోర్ట్స్ నేమ్ బాస్కెట్బాల్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ బట్టి వచ్చే నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం సమ్మర్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే వేసవకాలంలో మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఎండకి నీరసంగా అనిపిస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ ఫీల్ డల్ బికాస్ ఆఫ్ ద సన్. ఐ ఫీల్ డల్ బికాస్ ఆఫ్ ద సన్ అంటే ఎండకి నీరసంగా అనిపిస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఆల్ ద వాటర్ ఇన్ మై బాడీ ఇవాపొరేట్ డ్యూ టు దిస్ సన్. ఆల్ ద వాటర్ ఇన్ మై బాడీ ఇవాపొరేట్ డ్యూ టు దిస్ సన్ అంటే ఈ ఎండ వల్ల నా ఒంట్లో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్స్ ద సేమ్ విత్ ఎవ్రీ వన్ బికాస్ ఇట్స్ సో మచ్ సన్ అంటే అందరితోనూ ఇదే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా ఎండలుగా ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్: వేడిగాలి వేస్తుంది వెళ్ళకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ద హాట్ విండ్ ఈస్ బ్లోయింగ్ డోంట్ గో. ద హాట్ విండ్ ఈస్ బ్లోయింగ్ డోంట్ గో అంటే వేడిగాలి వేస్తుంది వెళ్ళకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: all the clothes are drying in few minutes due to the hot wind blowing outside. All the clothes are drying in few minutes due to the hot wind blowing outside అంటే బయట వేడిగా గాలులు వేయడం వల్ల బట్టలన్నీ కొన్ని క్షణాల్లోనే ఆరిపోతున్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్: I have been out in the sun and that's why I have a headache. I have been out in the sun and that's why I have a headache అంటే ఎండలో బయటికి వెళ్ళడం వల్ల నాకు తలనొప్పి వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: మధ్యాహ్నం బయట ఎవ్వరూ లేరు. సమ్మర్లో మధ్యాహ్నం పూట ఇలా జరుగుతూ ఉంటుంది కదండి, మనకి ఎవరూ బయట కనిపించరు. సో మధ్యాహ్నం బయట ఎవ్వరూ లేరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే నో వన్ వాస్ అవుట్ సైడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నో వన్ వాస్ అవుట్ సైడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం బయట ఎవ్వరూ లేరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇట్ వాస్ సో సనీ దట్స్ వై దేర్ వాస్ నాట్ ఎ సింగిల్ పర్సన్ అవుట్ సైడ్ దిస్ ఆఫ్టర్నూన్ అంటే ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల మధ్యాహ్నం పూట బయట సింగిల్ పర్సన్ కూడా కనిపించడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ హ్యావ్ బీన్ అవుట్ సైడ్ సిన్స్ ద మార్నింగ్ సో ఐ ఫీల్ డిజీ అంటే నేను పొద్దుటి నుంచి బయట ఉండడం వల్ల నాకు తల తిరుగుతుంది. ఐ ఫీల్ డిజీ అంటే నాకు తల తిరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్: ఏ పనున్నా సాయంత్రం వెళ్ళు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ గో ఇన్ ద ఈవినింగ్. వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ గో ఇన్ ద ఈవినింగ్ అంటే ఏ పనున్నా సాయంత్రం వెళ్ళు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్: I can't go anywhere in the sun, so I take care of all my work in the evening. I can't go anywhere in the sun, so I take care of all my work in the evening అంటే ఈ ఎండలో నేను ఎక్కడికి వెళ్ళలేను, అందువల్ల నేను నా పని మొత్తం సాయంత్రమే చూసుకుంటున్నాను లేదా సాయంత్రమే పనంతా చూసుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ సనీ అవుట్ సైడ్ బికాస్ ఐ గో బై కార్ అంటే బయట ఎంత ఎండగా ఉన్నా ఏమీ పర్లేదు ఎందుకంటే నేను నా కార్లో వెళ్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్: చెమటకి చిరాకు వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే దిస్ స్వెట్ ఈస్ ఇరిటేటింగ్ మీ. దిస్ స్వెట్ ఈస్ ఇరిటేటింగ్ మీ అంటే చెమటకి చిరాకు వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ కేమ్ టు విజయవాడ ఫర్ హాలిడేస్ బట్ ఐ కాంట్ స్టే హియర్ ఎట్ ఆల్. ఐ కేమ్ టు విజయవాడ ఫర్ హాలిడేస్ బట్ ఐ కాంట్ స్టే హియర్ ఎట్ ఆల్ అంటే నేను సెలవులకి విజయవాడ వచ్చాను కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఐ ఆమ్ స్వెటింగ్ లైక్ ఐ హ్యావ్ టేకెన్ ఎ బాత్ అండ్ ఐఎమ్ గెటింగ్ రియలీ ఇరిటేటెడ్ అంటే నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చినట్టు నాకు చెమటలు కారిపోతున్నాయి, నాకు ఇక్కడ చాలా ఇరిటేటెడ్ అంటే నాకు ఇక్కడ చాలా చిరాకు వేస్తుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఎండ విపరీతంగా పెరిగిపోతుంది.
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్ ఈజ్ ఇంక్రీజింగ్ ట్రెమెండియస్లీ. ట్రెమెండియస్లీ అంటే విపరీతంగా, ఇంటెన్సిటీ అంటే ప్రభావం, ఎండ ప్రభావం చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సన్ ఈజ్ ఇంక్రీజింగ్ ట్రెమెండియస్లీ. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద సన్ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్ డే బై డే అండ్ ఐఎమ్ అఫ్రైడ్ టు గో అవుట్. అంటే ఎండ రోజు రోజుకి పెరిగిపోతుంది, నాకు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, కెన్ యూ గివ్ మీ అన్ అంబ్రెలా బికాస్ ఇట్స్ వెరీ సన్నీ అవుట్ సైడ్. అంటే బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది, నువ్వేమన్నా నాకు ఒక గొడుగు ఇవ్వగలవా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.